నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను రఫీ. మనతో ఉన్నారు ఎమ్మిగనూరు టీడీపీ నేత డాక్టర్ మాచాని సోమనాథ్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే. నమస్కారం అండి. సోమనాథ్ గారు ఒక డాక్టర్, ఎస్, ఇప్పుడేమో పొలిటీషియన్ కాబోతున్నారు. అవునండి. సో ఎలా అనిపిస్తుంది, దీనికి వేరియేషన్ ఎలా అనిపిస్తుంది? అంత డిఫరెన్స్ ఏం అనిపించలేదండి. టైమింగ్స్లో అయితే సేమ్ ఉంది, ఎందుకంటే అప్పుడు ఏం లైఫ్ స్టైల్ ఉందో ఆల్మోస్ట్ ఇప్పుడు సేమ్. లాంగ్ అవర్స్ ఆఫ్ వర్క్, ఇప్పుడు కూడా లాంగ్ అవర్స్ ఆఫ్ వర్క్ ఉంది. రెండు హార్డ్ వర్క్. ఏమంటే అక్కడ కొన్ని ప్రజలతో ఎక్కువ టైం గడిపేవాళ్ళం, ఇప్పుడు ఎక్కువ ప్రజలతో కొంచెం టైం తక్కువ గడుపుతాం. అంత డిఫరెన్స్ ఉందండి. అక్కడ కొంతమంది ప్రజలతో గడిపేవాళ్ళు, ఇప్పుడు ఎక్కువ మంది ప్రజలతో గడుపుతున్నారు. అవునండి, దాని తప్ప అంటే. అండ్ ప్లస్ వర్క్ ప్రెషర్, అఫ్కోర్స్ పొలిటికల్గా వర్క్ ప్రెషర్ ఇస్ లిటిల్ మోర్ దెన్ నా వృత్తి కన్నా ఎక్కువ ప్రెషరే ఉందండి. ఒక డాక్టర్గా పేషెంట్స్ వచ్చిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే, లైక్ ఒక ఆర్థోపెటిషియన్గా అవునండి, ఏమైనా ఇష్యూస్ ఉంటే సాల్వ్ చేస్తారు. అవునండి. ప్రజా సమస్యలకు వచ్చేటప్పటికి అవి డిఫరెంట్ ఓవరాల్గా. ఇది ఎలా సాల్వ్ చేయగలరని వ్యూహం రచించుకున్నారు మీరు? అంటే ఇప్పుడు డాక్టర్ చదవాలంటే ఒక 10 years మనం చదువుకోవాలంటే, ఆర్థోపెడిషన్ అవ్వాలంటే మనకు ఒక 10 years పడుతుందండి. ఎంబీబీఎస్ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ మనం ట్రైనింగ్ వెళ్తాం, స్పెషాలిటీ ట్రైనింగ్ అంతా కలిపి టైం పడుతుంది. దాని తర్వాతనే మనం ఒక గ్రిప్తో ఒక సర్జరీ చేయడం కానీ, ఒక కాన్ఫిడెన్స్తో చేయగలం. ప్రజాసేవ అనేది అంటే ఒక టైప్ సిమిలర్ అండి. అది ఇప్పుడు ప్రొఫెషన్లో కూడా మా డాక్టర్ ప్రొఫెషన్ అది ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు పబ్లిక్ సర్వీస్. నేను గవర్నమెంట్ సర్వీస్లో పనిచేశాను కొన్ని రోజులు. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ కోవిడ్ టైం అప్పుడు కలెక్టర్ గారు నాకు ఆర్డర్స్ ఇచ్చారు. అంటే గవర్నమెంట్ సర్వీస్ లేకున్నా కూడా ఆర్డర్స్ కొందరికి ఇచ్చారు, ప్రైవేట్ ప్రాక్టీస్ని కూడా ఇచ్చినప్పుడు ఐ హ్యావ్ విల్లింగ్లీ గాన్ అండ్ సర్వ్ ఫర్ 6 months. ఓకే. సో అది ప్రజాసేవ, ఇది ప్రజాసేవ. వాట్ ఈస్ డిఫరెంట్ అనేది యాక్టివిటీస్లో డిఫరెంట్ ఉంటుంది. అక్కడ ట్రీట్మెంట్ ఉంటుంది, ఇక్కడ సమస్యలు ఉంటాయి, దానికి ఒక పరిష్కారం సొల్యూషన్ ఆలోచించాల్సిందే దానికి ఉంటాయి. అండ్ ఆ ప్రాబ్లమ్ ఈజ్ అ ప్రాబ్లమ్ ఓన్లీ ఇఫ్ ఇట్ హ్యాస్ అ సొల్యూషన్, అదర్ ఇట్ ఈస్ నాట్ అ ప్రాబ్లమ్ ఎట్ ఆల్ అంటారు. ఓకే, ప్రజా సమస్యల్ని పరిష్కరించగలరా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా పరిష్కరించగలం. ఎందుకంటే ప్రాబ్లం ఉంది అంటే దానికి ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది. పరిష్కారం ఉన్నప్పుడే అది సమస్య ఉంటుంది, పరిష్కారం లేదంటే సమస్యే కాదు. సరే, ఒక ఎమ్మిగనూరులో ఒక పాయింట్ వినపడుతుంది. చెప్పండి. అత్త అల్లుళ్ళ సవాల్ అంటున్నారు. అల్లుడికే ఫిక్సా లేకపోతే లేదా అనేది ఒక డౌట్ ఉంది. ఏం చెప్తారు? నా పేరు డాక్టర్ సోమనాథ్ మాచాని. మా ముత్తాత పేరు పద్మశ్రీ మాచాని సోమప్ప గారు. మా తాత పేరు మాచాని శివಣ್ణ, నాన్నప్ప గారు పేరు రఘునాథ్. దాదాపు 70 సంవత్సరాల నుంచి మా ముత్తాతల నుంచి ఈ ఊర్లో అభివృద్ధి ప్రజాసేవ చేస్తూనే ఉన్నాము. ఉదాహరణకి మా ముత్తాత గారు ఆ కాలంలో పరిశ్రమలు అంటే మన కోఆపరేటివ్ సొసైటీ, లెదర్ కోఆపరేటివ్ సొసైటీ, వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ, మిల్క్ కోఆపరేటివ్ సొసైటీ అని అనేక కోఆపరేటివ్ సొసైటీస్ మా ఊర్లో స్థాపించి చాలా ప్రజలకి ఉపాధి కలిగించినారు. మా తాతగారు శివಣ್ణ గారు కూడా ఆల్మోస్ట్ 40 సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు. ప్రజల అభిమానం ప్లస్ మా తాత చేసే క్లీన్ వర్క్, క్వాలిటీ వర్క్, దాని నుంచి ప్రజల అభిమానంతో 40 years కంటిన్యూస్గా ఉన్నారు మున్సిపల్ చైర్మన్గా. దాని తర్వాత మా పెద్దమ్మ హారతి గారు కూడా మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు 5 years. అదే అడుజాడులో మా నాన్నగారు కూడా ఎప్పుడు పాలిటిక్స్లో అంటే ఒకసారి కంటెస్ట్ చేశారు కానీ గెలవలేదు. కానీ మన మాచాని సోమప్ప మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ప్రజలకి సేవ కంటిన్యూ చేస్తూనే ఉన్నాము. సో ఎప్పటి నుంచో మనం ఉన్నాము అంటే మనం ఓన్గా చేస్తున్నాం. ఎప్పుడు ఏమి పొలిటికల్గా ఎప్పుడు ఎంటర్ అవ్వాలని ఏమీ ఇది లేదు. అంటే మా తాతగారు పొలిటికల్స్ ఉన్నారు, అంటే మా నాన్నగారు కంటిన్యూస్గా చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ మనం బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం, దాంతోపాటు స్కాలర్షిప్స్ ఇస్తాము అందరికీ. మా నాన్నగారు కూడా ఆల్మోస్ట్ 600 చేనేత స్టాఫ్కి ఆల్మోస్ట్ 600 మందికి 2 cents భూదానం కూడా చేసినారు. ఓకే, పర్సనల్. సో ఇవన్నీ కంటిన్యూస్గా మనం సోషల్ యాక్టివిటీస్లో ఉన్నామండి. ఇదేమి
కొత్తది ఏం కాదు, మనకు కంటిన్యూ చేస్తున్నాం. నేను మా ప్రొఫెషన్లో కోవిడ్ టైంలో నేను కూడా వెంట్ ఫర్ సర్వీస్ యాజ్ అంటే అది లైఫ్ రిస్క్ అయినా కానీ చేశాను. అండ్ ఇది సత్యసాయి మొబైల్ హాస్పిటల్ ఉంది, దాంట్లో కూడా ఐఎమ్ ఏ వాలంటీర్. వాళ్ళు పిలుస్తుంటారు, ఎవ్రీ మంత్ ఐ గో డూ సమ్ సర్వీస్ దేర్, ఫ్రీ సర్వీస్ చేస్తున్నా. సో అది చేసేది అనేది మన వంశోధారంగా అది వస్తూ ఉంది ఏమన్నా చేయాలని. సో దానికోసం దాన్ని ఎక్స్టెండ్ చేయాలా, ప్రజల్లో ఉండాలనేసి నేను ఐ థాట్ మేబీ ఇది రాజకీయాల్లో ఎంటర్ అయితే యాజ్ అ పాలిటీషియన్ మేబీ ఇంకా ఎక్కువ ఇట్స్ లైక్ మాస్టర్ కీ అండి. అభివృద్ధి పనులు ఇంకా ఎక్కువ చేయొచ్చు. ఆ థాట్తో నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేద్దామని నాకు ఒపీనియన్ ఇంకా ప్రజలకి బాగా చేరువవచ్చు, ఇంకా సేవ చేయొచ్చు అనే ఉద్దేశంతో మీరు ఈ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తే బాగుంటుంది అనే ఆలోచన చేశారు. అవునండి, రైట్, ఓకే. సో దానికి అంటే సో మీరు అడిగిన క్వశ్చన్ ఏమంటే ఇప్పుడు అత్తాల్లుడు సవాల్ అది కాదండి ఇక్కడ. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరన్నా కంటెస్ట్ చేయొచ్చు, ఎవరన్నా అర్జీ పెట్టుకోవచ్చు. మేము ముందు నుంచి దీంట్లో ఉన్నాము కాబట్టి నేను చేయాలని జాయిన్ అయినా అంతే. రైట్, సర్వీస్ చేయాలి అంటే 70 years హిస్టరీ ఉండేది మీరు తీసేసి ఏదో షార్ట్ పీరియడ్ ఏమో అడుగుతున్నారు మీరు. టీడీపీ టికెట్ మీకు కన్ఫామ్ అయినా ఎమ్మిగనూరుది అంటే ఏం చెప్తారు? టీడీపీ టికెట్ అధిష్టానం నిర్ణయం చేస్తుందండి, కానీ నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఎందుకంటే మా ఫ్యామిలీ చాలా సంవత్సరాల నుంచి ప్రజాసేవ చేశారు, మేము కంటిన్యూ చేస్తున్నాము కూడా. అండ్ నేను వార్డులో తిరుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గెలిపియండి, సైకిల్ గుర్తు కోటేయండి అని నేను చెప్తున్నాను. ప్రజల స్పందన కూడా బాగుంది. సో మనం చేసిన సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ పైన పార్టీ మనల్ని కన్సిడర్ చేస్తారని నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. మీకున్న ఎలిజిబిలిటీ ఏంటి అంటే? ఎలిజిబిలిటీ అంటే మా ప్రొఫెషనల్, ఓకే, మా ప్రొఫెషనల్ యాజ్ అ డాక్టర్ అదిగా ప్రొఫెషనల్గా ఉన్నాను. మోర్ దాన్ దాట్ కొందరు అది చేస్తాం ఇది చేస్తాం, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం అందరూ మనుషులండి. ఇంకో మనిషిని అర్థం చేసుకుంటే మనము ముందుకు తీసుకెళ్ళొచ్చని ఆ భావనతో ఉన్నాను. సో ఖచ్చితంగా ఎలిజిబుల్ కాబట్టి మీరు ఈ ప్రొఫెషన్లో కాకుండా రాజకీయాల్లో కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియాని సంపాదించారు కాబట్టి ఖచ్చితంగా మీరు యాప్ట్ అవుతారంటారు. అంటే ముందు కూడా మా తాతలు అందరూ రాజకీయాల్లో ఉన్నారు, మున్సిపల్ చైర్మన్ సర్వీస్ చేశారు. సో యాప్ట్గా ఉంటానండి, ఎందుకు ఉంటాను? అది ఖచ్చితంగా వాళ్ళ సేవని ముందుకు తీసుకెళ్తాను, అఫ్కోర్స్ ముందుకు తీసుకెళ్లాలని వచ్చినాను. సోమనాథ్ గారు, ఒక మాట వినపడుతుంది, అంటే ఈ లాజికల్ పాయింట్ని మీరు ఆన్సర్ చెప్పాలి. అత్త అల్లుళ్ళ సవాల్ ఓకే, అత్త అల్లుళ్ళ వ్యూహం అనే వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? ఇది వ్యూహం కాదండి, ఎందుకంటే మనము ఇక్కడ ప్రోగ్రెస్ ఒకటి చూస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ మనం ఇన్ ఇయర్స్ సర్వీస్ చేసింది నేను ముందు తీసుకెళ్ళి దాన్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలని ఉద్దేశంతో వచ్చినాను. 1 పాయింట్. ఇంకోటి మీరు వ్యూహమా అంటే ఇప్పుడు అన్న చెల్లెలు కూడా పోటీ పడుతున్నారు. దీంట్లో ప్రజాస్వామ్యంలో ఎనీవన్ కెన్ కంటెస్ట్ అండి. మాచారి సోమనాథ్ రాజకీయాలకి యాప్ట్ అవుతారా అంటే ఏం చెప్తారు మీరు? ఖచ్చితంగా యాప్ట్ ఉంటానండి, ఎందుకంటే అది మాకు రాజకీయం అనేది మాకు బ్లడ్లోనే ఉంది. ఎందుకంటే మా ముత్తాత గారు, మా తాతగారు, నాన్నగారు అందరూ మనము పాలిటిక్స్లో ఉన్నాము. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా యాక్చువల్లీ మా తాతగారి కోసం, నాన్నగారి కోసం, ఇన్ఫ్యాక్ట్ ముందు బివి మోహన్ రెడ్డి గారి కోసం కూడా మా నాన్నగారు క్యాన్వాస్ చేస్తుంటే నేను వెళ్ళి జాయిన్ అయినాను. సో ఇది నాకు ఐ హ్యావ్ డన్ దిస్ క్యాన్వాసింగ్ ఎర్లియర్ ఆల్సో. ఎప్పటి నుంచి ఉన్నారండి యాక్టివ్ పాలిటిక్స్లో మీరు? ఎప్పుడన్నా ఈ క్యాన్వాసింగ్ ఉన్నప్పుడు నాన్న వచ్చేవాళ్ళు, నాన్న ఇక్కడ ఎక్కువ క్యాన్వాస్ చేసినప్పుడు నేను బ్యాక్ ఎండ్లో ఉన్నాను. సో కొంచెం అవగాహన బాగానే ఉంది నాకు రిగార్డింగ్ పాలిటిక్స్. అండ్ మీ డాక్టర్ సాఫ్ట్గా ఉంటారు, ఎట్లా యాప్ట్ అవుతారా అంటే అది ఒకటి ఫస్ట్ బ్లడ్లోనే ఉంది. ప్లస్ మన డాక్టర్స్ కూడా చాలా అటాక్స్ జరుగుతుంటాయి. మన కొలీగ్స్ ఎప్పుడన్నా అటాక్ అయినప్పుడు నేను ఎప్పుడు వెనకడుగు వేయలేదు, కంపల్సరీ వెళ్ళి వాళ్ళని సపోర్ట్ చేశాను, వాళ్ళని ప్రొటెక్ట్ చేశాను. సో ప్రశ్నించే తత్వం ఉంది మీ దగ్గర? ఖచ్చితంగా ఐ విల్ ప్రొటెక్ట్ మై ఫ్యామిలీస్. సో ఆ తత్వమే ఏమంటే ఒక డాక్టర్ ఫ్యామిలీస్ ఉంది, ఇప్పుడు ఏమంటే హోల్ నియోజకవర్గం నా ఫ్యామిలీ అవుతుంది, అది డిఫరెన్స్. సో ఇక్కడ ఒక పాయింట్ ఉందండి, టీడీపీనే మాచాని సోమనాథ్ ఎందుకు చూస్ చేసుకున్నాడు? దెర్ ఆర్ సో మెనీ పార్టీస్. అవునండి. వై టీడీపీ అనే దానికి ఏం సమాధానం చెప్తాను? ముందు కూడా మా తాతగారు టీడీపీలో ఉన్నారు. ఒకటి ఫస్ట్ వాట్ ఈజ్ వన్ తరతరాలుగా వచ్చినట్టు అనుకోండి. మా పెద్దమ్మ కూడా టీడీపీ నుంచే మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు. యాజ్ అ స్టూడెంట్ ఏముంటుందంటే మనకు స్టూడెంట్గా ఉన్నప్పుడు ఏదో పాలిటిక్స్ అంటే ఏదో పేపర్లో
చూసినట్టు అంతే, ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయినారు అంతే ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ అంటే మా ప్రొఫెషన్లో కొంచెం రీడింగ్ ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువ ఈ వేరే దాని మీద అంత ధ్యాస పెట్టము. అలాగే కంటిన్యూ అయిన తర్వాత 2013లో నాది మాస్టర్స్ అయిపోయింది. అప్పుడు ప్రాక్టీస్లో ఇంకో కింద పని చేశాను. పని చేసినప్పుడు సమస్యలు ఏమో తెలుస్తాయి, లైఫ్ ఎట్లుంటుందో అప్పుడు నిజంగా అర్థమవుతుంది. దాంతోపాటు అప్పుడు మనం అబ్జర్వ్ చేస్తుంటాం ఈచ్ అండ్ ఎవ్రీ గవర్నమెంట్ పాలసీ మనకు ఎట్లా ఎఫెక్ట్ అవుతుంటుంది. ఉదాహరణకి వెల్ఫేర్ స్కీమ్ ఉన్నాయి. వెల్ఫేర్ స్కీమ్ దానికి కొంచెము ఇది లిమిట్స్ ఉంటాయి. అంటే ఫర్ ఓల్డ్ పీపుల్, డిసేబుల్డ్ అది ఒక హెల్ప్ ఉంటుంది. దాంతోపాటు సోషల్ స్టేట్ కాకుండా కంపల్సరీ ఒక పరిశ్రమలు స్థాపించడం, ఎక్స్పోర్ట్ యూనిట్స్ పెట్టడం, ఆర్ ఎనీ పరిశ్రమలన్నీ పెట్టినప్పుడు ప్లస్ అగ్రికల్చర్ ఇవన్నీ పెట్టినప్పుడు ఏమవుతాయంటే అగ్రికల్చర్ ఇంప్రూవ్మెంట్ అంటే మన సాగునీటి తీసుకురావడం, ప్రాజెక్ట్స్, డ్యామ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్ వెల్త్ క్రియేట్ అవుతుంది. సో సోషల్ యాక్టివిటీస్ కూడా వెల్త్ ఉండాలి. నేను ఓన్లీ సేవ చేస్తాను అంటే వెల్త్ ఉంటేనే సేవ చేయొచ్చు. శాంతి కోరేవాడికి యుద్ధం చేయడానికి కూడా సత్తా ఉండాలంటారు. అలాగే వెల్ఫేర్ వర్క్ చేయాలన్నా కూడా మనకు వెల్త్ ఉండాలి. సో వెల్త్ ఎలా క్రియేట్ అవుతుంది? త్రూ ఇన్ఫ్రాస్ట్రక్చర్, త్రూ ఫ్యాక్టరీస్ ఆర్ పరిశ్రమల నుంచి, ప్రాజెక్ట్స్, డ్యామ్స్, సాగునీటి, అగ్రికల్చర్, సో మెనీ ఫ్యాక్టర్స్. అండ్ అఫ్కోర్స్ మన వీవింగ్ కాబట్టి మన వీవర్స్ అని కూడా చెప్తాను. యాక్టివిటీస్ ఉన్నప్పుడే మనకు గ్రోత్ ఉంటుంది. సో 2014 to 2019 చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టపడి గుజరాత్లో ఉండే ఫ్యాక్టరీని వచ్చి అనంతపూర్లో పెనుకొండ దగ్గర స్థాపించారు. దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి అక్కడ రిజర్వాయర్, పవర్ లైన్స్ అవన్నీ క్రియేట్ చేసి దే ఎస్టాబ్లిష్డ్ అ కియా ఫ్యాక్టరీ. సో దాని నుంచి ఏమైందంటే చాలామంది ఉపాధి కలిగినారు. సో మెనీ 10,000 ఆల్మోస్ట్ ల్యాక్ ఆఫ్ పీపుల్ దాని నుంచి ఎంప్లాయ్మెంట్ ఉంది. యాన్సిలరీ సర్వీసెస్ అంటే దానికి ఆ ఫ్యాక్టరీని సంబంధించిన అడిషనల్ పార్ట్స్ అంటే కొంచెం అలా చిన్న చిన్న ఫ్యాక్టరీ స్టార్ట్ అవుతాయి. సో అట్లా యాక్టివిటీ ఇంక్రీజ్ అయ్యి చాలా ఆ ఏరియా గ్రోత్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ ఉండింది. ముందు అనంతపురం అంటే ఒక టైప్ ఎడారి అనేవాళ్ళు, అంటే ఎవరు అక్కడ ఏం వెనుకబడిన ప్రాంతం అనే. కానీ ఇప్పుడు అలా కాదు, ఇట్ ఈస్ అ కంప్లీట్ చేంజ్డ్ ప్లేస్. నేను కూడా బయట చదువుకున్నా, తమిళనాడులో చదువుకున్నా, అక్కడ చాలా ఇండస్ట్రీస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో అలా చూస్తే మనకు ట్రాఫిక్ ఇప్పుడు అనంతపూర్, కర్నూలు మధ్య ట్రాఫిక్, అలాగే తమిళనాడులో ఒక 2 cities మధ్య ట్రాఫిక్ చూస్తే ఇట్ ఈస్ మచ్ మోర్. అది ఎందుకు ఉంటుందంటే గ్రోత్ ఉంది కాబట్టి. అండ్ ఈ రెవల్యూషన్ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి క్రియేట్ చేశారు అక్కడ. ఇట్లా చేస్తే మనకు గ్రోత్ ఉంటుందని చూపించారు. అండ్ అఫ్కోర్స్ గ్రోత్ ముందు నుంచి చూసాము, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ క్రియేట్ చేయడం కానీ అట్లా. సో అతను చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ. సో ఆ విజన్తో అంటే విజన్ చెప్పి అందరినీ గైడ్ చేసి అట్లా వర్క్ చేపిస్తున్నందుకు ఐ ఫెల్ట్ దే విల్ బీ సమ్ గ్రోత్ ఇన్ మై టౌన్, మా నియోజకవర్గంలో ఉపాధి ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయొచ్చు, వీ కెన్ గెట్ టెక్స్టైల్ పార్క్. అలా చేసి మన గ్రోత్ ఉంటుంది. ప్లస్ క్లోజ్ డౌన్ ఫ్యాక్టరీస్ కూడా ఓపెన్ చేయాలని నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. లెదర్ సొసైటీ కానీ, మన ఎమ్యూర్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ, ఇవన్నీ చేద్దామనే ఉద్దేశంతో మా పూర్వీకులు చేసిన వర్క్ని ఐ వాంట్ టు రివైవ్ ఇట్ అనే కోసం ఐ హావ్ చోజన్ దిస్. చంద్రబాబు గారికి ఉన్న విజన్ని మీ ఎమ్మిగిరిలో యూటిలైజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీరు? అవును, మా నియోజకవర్గాన్ని చేయాలనుకుంటా. సెల్ఫిష్ అనొచ్చు, బట్ సో అందుకోసం టీడీపీని చూస్ చేసుకున్నారు మీరు. అవునండి, దట్స్ ద రీజన్. yes. ఓకే, చంద్రబాబు నాయుడు గారిలో మీకు నచ్చే క్వాలిటీస్ ఏంటి అంటే ఏం చెప్తారు? విజనరీ అండ్ హిస్ వర్కింగ్ స్టైల్. అంటే హీ ఇన్వాల్వ్స్ ఆల్ హిస్ బ్యూరోక్రాట్స్, హీ మేక్స్ దెమ్ వర్క్. అదొకటి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అందరికీ. Subordinate, and he will question his subordinate what is the performance. Everyone will be on their toes and everyone has to do hard work for the progress of the state. సో ఈ వర్క్ కల్చర్ అనేది ఉండాలండి. ఓకే, మీరు అన్నట్టు వర్క్ కల్చర్ గురించి మాట్లాడుకుందాం కాసేపు. చంద్రబాబు నాయుడు గారు హార్డ్ వర్క్ చేస్తారు, అది మీకు నచ్చింది బాగా. ఎస్ అండి. సో హార్డ్ వర్క్ చేసే వాళ్ళు కూడా ఆయనకి ఖచ్చితంగా నచ్చుతారు. అవునండి. సో ఒకవేళ హార్డ్ వర్క్ చేయకపోయినా చేయించగల క్యాపబిలిటీ ఆయన దగ్గర ఉంది, చేపిస్తారండి. ఆయన దగ్గర ఆ విజన్, ఆ హార్డ్ వర్క్ ని మీరు అంటే ఎదుర్కోగల సత్తా మీ దగ్గర ఉందా అంటే ఏం చెప్తారు?
ఖచ్చితంగా ఎదుర్కొంటానండి. అది ఆలోచించుకునే వచ్చాను. ఓకే. నేను అంటే డాక్టర్ ప్రొఫెషన్ ఈజ్ వెరీ హార్డ్ వర్క్. ఐ థింక్ ఐ విల్ ఫిట్ ఇన్ ద షూస్. ఓకే. సో అందుకే ధైర్యంగా ముందరకు వచ్చాను. చంద్రబాబు మాకు నాయుడు గారి నాకు కూడా ఎగ్జిక్యూట్ చేయగలరు. ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే మా ప్రొఫెషన్ కూడా లాంగ్ అవర్స్ ఆఫ్ డ్యూటీ ఉంటుంది. అది నాకు ప్రాక్టీస్ అనుకొని దీంట్లో దిగుతున్నా. సో కమింగ్ టు లోకేష్ గారితో మీ ర్యాప్ ఎలా ఉంటుంది? అలాగే ఎనీ కామెంట్స్? ఇప్పుడు ఓకే లైక్ లోకేష్ సార్ ఇస్ లోకేష్ అన్న ఇప్పుడు అరౌండ్ హీస్ ఎగ్జాక్ట్లీ 41 years. నన్ను అడిగితే ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్ ఇన్ యర్ లైఫ్. ఎందుకంటే యూ వుడ్ హ్యావ్ వర్క్డ్ ఫర్ ద లాస్ట్ బై యూలీ 20-25 ఫినిష్ యువర్ డిగ్రీ అవుతుంది, దెన్ 15 years యూ వర్క్. ఆ పని చేసినప్పుడు మనిషికి ఒక ఎక్స్పీరియన్స్ కానీ మెచ్యూరిటీ కానీ డెవలప్ అవుతుంటాయి. అదే నాకు కూడా గుర్తుంది 25 yearsలో జస్ట్ నా డిగ్రీ అయిపోయినప్పుడు మనం చేసే వర్క్ వేరే ఉంటుంది, ఒక 15 years వర్క్ చేసిన తర్వాత మన యాటిట్యూడ్ వేరేగా ఉంటుంది. ఎందుకంటే అప్పుడు రెస్పాన్సిబిలిటీ లెవెల్స్ వేరే ఉంటాయి, ప్లస్ రెస్పాన్సిబిలిటీ కూడా యాడ్ అవుతుంది. అది యాడ్ అయినప్పుడు ఎందుకంటే ఇలా పేరెంట్స్, ఇలా చిల్డ్రన్, సో ఆ మెచ్యూరిటీ అది డెవలప్ అయిపోతుంది ఒక ఏజ్ తర్వాత. అండ్ 40 is a వెరీ ఇంపార్టెంట్ ఏజ్. ఎందుకంటే ఒకటి ఎనర్జీ ఉంటుందండి, ఒక యంగ్స్టర్గా ఉండే ఎనర్జీ ఉంటుంది, పరిగెత్తగలము, పని చేయగలము. అండ్ హీఈస్ లక్కీ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి గైడెన్స్ అండ్ విజన్స్ ఉన్నాయి. సార్ చెప్తే ఇతను ఎగ్జిక్యూట్ చేసే ఎనర్జీ లోకేష్ అన్నలో ఉంది. అది డెడ్లీ అని అనొచ్చు, ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ కాంబినేషన్ అనొచ్చు. పవర్ఫుల్ కాంబినేషన్లో దెల్ బీ ఎక్సలెంట్ గ్రోత్. ఎందుకంటే లోకేష్ అన్న విల్ నో పీపుల్ హు ఆర్ 60 and he'll know people who are 20. He can gel with both the ages and really have great growth in the state. In short చెప్పాలంటే రేసు గురం అనొచ్చు. ఓకే. అందరితో మమేకం అయిపోతారా? Yes, ఏజ్ గ్రూప్ అంటూ లేదు, చిన్నపిల్లలతో కావచ్చు, పెద్దవాళ్ళతో కావచ్చు, మిడిల్ ఏజ్ గ్రూప్ you'll have access to 20 to 60 వరకు you'll have access to everyone. ఓకే. ఇక కమింగ్ టు ఎమ్మిగనూరులో ఇంకా జరగాల్సిన అభివృద్ధి ఏం మిగులుంది అంటే ఏం చెప్తారు? కానీ ఏమంటే కొన్ని రోజులు చాలా సంవత్సరాల నుంచి పరిశ్రమలు ఏం రాలేదు. ప్రామిసెస్ ఆఫ్ టెక్స్టైల్ పార్క్ కానీ ఇట్ ఎగ్జిక్యూట్ కాలేదండి. సో దట్ హ్యాస్ టు బి డన్. ప్లస్ నెక్స్ట్ మన టెక్స్టైల్ పార్క్ ఒకటి మస్ట్గా కావాలండి. నెక్స్ట్ వచ్చేసి మన వీవర్స్, ఇది అంటే మనం చేనేత వర్గం నుంచి ఉన్నందుకు మన వీవర్స్కి ఒకటి హ్యాండ్లూమ్ వీవింగ్ ఎక్కువ ఉంది. హ్యాండ్లూమ్ వీవింగ్లో ఏమంటే వాళ్ళకు ఒక ప్రత్యేక ఐడెంటిటీ ఉండాలా. ఎందుకంటే దట్స్ అ వెరీ టీడియస్ వర్క్. చాలామంది ఏమంటే పవర్లూమ్లో వీవ్ చేసి హ్యాండ్లూమ్ మార్క్ వేసేస్తున్నారు. దాని నుంచి ఎందుకంటే కాస్ట్ ఆఫ్ పవర్లూమ్ ఈజ్ వెరీ లెస్. హ్యాండ్లూమ్లో మ్యాన్ అవర్స్ ఎక్కువ కాబట్టి కాస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్ విల్ బి మోర్. సో ఫ్యాన్సీగా తయారు చేసి హ్యాండ్లూమ్ అని చెప్తున్నారు మీరు అంటాం అంతే. సో హ్యాండ్లూమ్కి చాలా ఎక్కువగా పెట్టాలి, ఎఫర్ట్స్ పెట్టాలి. సో మనకి సరైన మార్కెటింగ్ ఆఫ్ దోస్ ప్రోడక్ట్స్ అది నేను చాలా సీరియస్గా తీసుకుని ఐ వాంట్ టు హ్యావ్ గుడ్ మార్కెటింగ్ ఫర్ దోస్ ప్రోడక్ట్స్. సో గిట్టుబాటు ధర కల్పించే విషయంలో అది మెయిన్, చాలా ఇంపార్టెంట్ అండి. అది గిట్టుబాటు ధర రావాలని నేను కృషి చేస్తాను. టెక్స్టైల్ అంటే జస్ట్ నాట్ ఓన్లీ గిట్టుబాటు ధర అని కాదండి. దీంట్లో ఏమంటే ఇట్స్ ఏ టైంలో ఒక ట్రెండ్స్ ఉంటాయండి. యూ కాంట్ జస్ట్ వీవ్ ద సేమ్ ఓల్డ్ థింగ్ అండ్ సే ఇట్స్ హ్యాండ్లూమ్. అది కూడా కొంచెం జనాల టేస్ట్ చేంజ్ చేయాలా. సో మన వర్కర్స్ కూడా చాలా ఎక్కువ వర్క్ ఉంటుంది. ఇట్ ఇస్ నాట్ జస్ట్ సేయింగ్ ఐ విల్ డూ దిస్, ఇట్ ఈస్ హ్యాండ్లూమ్. యూ కాంట్ జస్ట్ సే హ్యాండ్లూమ్ అనేసి యూ కాంట్ ఫోర్స్ పీపుల్ టు బై, యూ హ్యావ్ టు మేక్ ఇట్ క్రియేటివ్ ఆల్సో. సో ఈ మార్కెటింగ్ అనేది హ్యాండ్లూమ్ వాళ్ళకి మనం వెనకబడ్డాము ఫ్రాంక్గా చెప్పాలంటే. ఇది ఒకప్పుడు మా నాన్నగారు కూడా ట్రై చేశారు, ఈ ఎక్స్పోర్ట్ చేయడానికి ట్రై చేశారు. బట్ ఏమంటే చాలా షార్ట్ టైం లిమిట్ ఇచ్చేవాళ్ళు, ఈ టైంలో ప్రొడ్యూస్ చేయండి అని. ఆ టైంలో హ్యాండ్లూమ్ ప్రొడ్యూస్ చేయలేము. దాంట్లో ఏమన్నా కొంచెం మార్పు తీసుకొచ్చి ఐ విల్ డూ ఇట్ అగైన్. అండ్ దట్ చేనేత విషయంలో మీ ఫ్యామిలీకి కూడా మంచి పేరు ఉందండి. పద్మశ్రీగా మీ ముత్తాత గారు పొందారు. మా నాన్నగారు కూడా హీ వాజ్ ఎంయూ సొసైటీలో చైర్మన్గా ఉన్నప్పుడు ప్రెసిడెంట్స్ అవార్డు కూడా దొరికింది ఫర్ ద బెస్ట్ కోఆపరేటివ్ సొసైటీ అని. సో ఇక చేనేతలో ఉపాధి అవకాశాలు అనేవి ఇంకా ఎక్కువ క్రియేట్ చేయవచ్చు. అవును, ఉందండి. ఎందుకంటే చాలామందికి ఇదే లైవ్లీహుడ్ ఉంది, కానీ దాన్ని కరెక్ట్ మార్కెటింగ్ చేయాలా. మనం కూడా అంటే కొన్ని ప్రోడక్ట్స్ ఎస్పెషల్లీ సారీస్ అయితే బాగా మార్కెట్ అవుతున్నాయి, కానీ బెడ్షీట్స్ ఇప్పుడు బెడ్షీట్స్ కానీ కొంచెం తక్కువ మార్కెట్ అవుతున్నాయి. అంటే దిస్ వన్ మెయిన్ థింగ్ అండి. ఇప్పుడు పవర్ లూమ్లో
చాలా హీట్ వస్తుంది. సో హీట్ ఉన్నప్పుడు క్లాత్ క్వాలిటీ తగ్గుతుంది, ఇట్ డజంట్ లాస్ట్ వెరీ లాంగ్. చేనేత చేసిన బెడ్షీట్స్ లైఫ్ ఎక్కువ ఉంటాయి, అందుకే ఎమ్మిగ్నూర్ బెడ్షీట్స్ చాలా ఫేమస్, చాలామంది తీసుకుంటారు. 15, 20, 30 years అయినా కూడా టేర్ కాదు. ద రీజన్ ఈజ్ ఇట్స్ నాట్ హీటెడ్. మీకు అవగాహన ఉందండి వీటి మీద? చేనేత నాకు వీవింగ్ కూడా వస్తుంది. అంటే నేను స్కూల్లో ఉన్నప్పుడు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కింద వీవింగ్ తీసుకున్నాను. ఓకే ఓకే, నైస్. అందుకే అవగాహన బాగుంది. ఓకే, అంటే చిన్నప్పటి నుంచి ఈ బ్యాక్గ్రౌండే కాబట్టి దాని మీద ఇంకా అంటే స్కూల్లో ఆప్షన్స్ ఉండేవండి. అంటే ఇది కార్పెంటరీ ఇది, అంటే నాకు మేము చేనేత వాళ్ళని తీసుకున్నానండి. అంతే, ఓకే ఓకే ఓకే, అదొక యాక్టివిటీ. అప్పటి నుంచే ఉంది ఆ ప్రౌడ్. అంటే ఒక చేనేతగా మా కుటుంబంకి సంబంధించి అంటే అమ్మ దగ్గర ఇంకా మేము నేసిన టవల్, షాల్స్ ఇంకా ఉన్నాయి. నైస్. అమ్మ దగ్గర ఉన్నాయి, అంటే ఓకే ఓకే, ఇంట్లో ఉన్నాయండి. అట్లా చేనేతలకి ఏదైనా చేయాలి, ఉపాధి అవకాశం కల్పించాలి, ప్లస్ గిట్టుబాటు ధరలు కల్పించాలి. అండ్ కరెక్ట్ మార్కెటింగ్ అండి. ఇట్ ఇస్ నాట్ జస్ట్ సేయింగ్ ఐ విల్ గివ్ ద ప్రోడక్ట్ ఆన్ టైం, అంటే అది ఒకటి చేయాలా. ప్లస్ ఫేక్ హ్యాండ్లూమ్ అనేది ఐడెంటిఫై చేసి మన నేసే వాళ్ళకి సో అవగాహన కల్పించే కార్యక్రమం. అవునండి, ఫేక్ అది కూడా చేయాలా. అది చేయలేదంటే నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మన నియోజకవర్గంలో నెక్స్ట్ ఇస్ ఫార్మింగ్ ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆ టైంలో మా ముత్తాత గారు ఎల్ఎల్సి కెనాల్ ఇక్కడ ఎమ్మిగ్నూర్కి కనెక్షన్ చేపించినారు. సో గుడికెల్ కెనాల్ తర్వాత గాజులదిన్నె ప్రాజెక్ట్ తర్వాత వచ్చింది. సో అట్లా వాటర్ సప్లై, అంటే డ్రింకింగ్ వాటర్ సప్లై టు ఎమ్మిగ్నూర్ టౌన్ ఇస్ అడిక్వేట్ ఉంది. కానీ చుట్టుపక్కల మండలాలు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ప్రజల్లో తిరుగుతున్నాను, అక్కడ నెక్స్ట్ గోనెగండ్ల మండలంలో దే హ్యావ్ గాజులదిన్నె ప్రాజెక్ట్, కానీ అక్కడ తాగునీటికి చాలా కష్టపడుతున్నాను. సో అక్కడ ఖచ్చితంగా లిఫ్ట్ ఇరిగేషన్ చేసి మనము తాగునీళ్ళ కోసం ఖచ్చితంగా కృషి చేసి దాన్ని తెప్పిస్తానండి. దట్ ఈస్ మై నెక్స్ట్. అండ్ బేసిక్ ఫెసిలిటీస్ ఇన్ దట్, అంటే విలేజెస్లో కూడా ఇంప్రూవ్మెంట్ చేయాలి. ఇప్పుడు ప్రీవియస్ గవర్నమెంట్స్ అండి, లైక్ ప్రీవియస్ ఉన్న ఎమ్మెల్యేస్ చేసిన ప్రామిసెస్ అన్నీ నెరవేరాయంటారా, ఇంకేమన్నా పెండింగ్ ఉన్నాయంటారా? మీ దృష్టికి వచ్చింది? అన్నీ నెరవేరాయని నేను చెప్పను, ఎందుకంటే కొన్ని కంప్లీట్ ప్రాజెక్ట్స్ అయి ఉంటాయి, కొన్ని కంప్లీట్ అయ్యి ఉండదు. సో ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ సమ్వన్ ఎల్స్ సార్, బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్. అన్ని కృషి చేసి వాట్ ఐ ప్రామిస్డ్ ఐ విల్ డెలివర్. ఓకే, ఎప్పటి నుంచో ఉన్న వైసీపీ నేతని కాదని ఈసారి బుట్టా రేణుక గారికి ఇచ్చారు వైసీపీ అధిష్టానం టికెట్ ఎమ్మిగ్నూర్కి. ఓకే, సో అది మీకు ఏమైనా ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అంటే ఏం చెప్తారు? దాని మీద కమెంట్ చేయలేను, కానీ మేము ఇక్కడ స్థానికంగా చాలా రోజుల నుంచి ఉన్నాము, ఇక్కడే సర్వీస్ చేసినాము. సో ఖచ్చితంగా ప్రజలు మనకు అభిమానంతో గెలిపిస్తారని కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఓకే, ఎలా ఉందండి స్పందన? ఎలా ఉంది? మీరు వెళ్తున్నారు కదా ఆ ప్రచారాలకి వాటికి కావచ్చు, లేకపోతే ప్రజలతో ఇంటరాక్షన్ కోసం వెళ్తున్నారు కదా, ఎలా ఉంది స్పందన? ఎలా ఉంది? స్పందన చాలా బాగుందండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. స్పందన అంటే ప్రజలు వెళ్తున్నప్పుడు స్పందన బాగుంది. అండ్ కొంచెం చాలా ప్రీవియస్ గవర్నమెంట్ మీద చాలా డిస్కంటెంట్ అయితే ఉంది. ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అంటే అండి, గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకురావటం ఒకటి, రెండోది ఏంటంటే క్యాడర్ని బలోపేతం చేసుకుంటూ వెళ్తాం ఒకటి. రెండు చేసిన తర్వాతే ఆయన విజయం సాధించగలరు ఎవరైనా కావచ్చు. అవునండి. సో ఆ దిశగా మీరు అడుగులు వేస్తున్నారా? మీరు క్యాడర్ని ఎలా బలపరుస్తున్నారు, అంటే ఎలా వాళ్ళని మోటివేట్ చేస్తున్నారు? ప్రచారంకి వెళ్తున్నాను, దాంతోపాటు నాకు క్యాడర్ వస్తున్నారు. క్యాడర్ని ఇన్స్పైర్ చేస్తున్నా, ఎందుకంటే అబౌట్ చంద్రబాబు నాయుడు గారి గురించి, మన చేసిన అభివృద్ధి గురించి. సో క్యాడర్ కూడా చాలా ఎక్సైట్గా ఫీల్ అవుతున్నారు. అండ్ దే ఆర్ ఆల్సో వెరీ ఇంట్రెస్టెడ్. ప్రతి ఇంటికి నేను ఏమన్నా ఎప్పుడో ఒక పాయింట్ మర్చిపోయినా, మన బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీలో ఏమన్నా 2 పాయింట్లు మర్చిపోయినా వెనక నుండి వాళ్ళు, నేను స్టాప్ చేసినా కూడా వాళ్ళు కంటిన్యూ చేసి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఒక ఫ్యామిలీగా భావిస్తూ నాకన్నా ఎక్కువ కృషి పడతారని చెప్పొచ్చు. చాలా కష్టపడి కంపల్సరీ చంద్రబాబు నాయుడు గెలిపించాలని చాలా ఇన్స్పైర్. అవును, పట్టుదలతో ఉన్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు రావాలని కోరుతున్నారు. సో ఇక మీకు టికెట్ కన్ఫర్మ్ చేయడం ఒక్కటే బాకీ ఉంది, అంతా కూడా మీరు అంతా క్యాడర్తో అందరితో కలిసినామండి. అండ్ ఇంకొకటి, క్యాడర్ ఆల్సో ఇస్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్, అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినారు నేను కూడా అర్జీ పెట్టుకున్నందుకు.
ఎందుకంటే ముందు కూడా మా తాతగారితో పనిచేశారు చాలామందికి, ఎందుకంటే చాలా ఓల్డ్ టైమర్స్ ఉన్నారు. ఎందుకంటే మా గ్రాండ్ ఫాదర్ ఆల్మోస్ట్ 40 years మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు దే హ్యావ్ సీన్ ద కైండ్ ఆఫ్ వర్క్, అంటే పని చేసే విధానం, అది ఇంటిగ్రిటీ అన్నీ చూశారు. చాలా కరప్షన్ ఫ్రీ ఉండేది, దే వాజ్ నీట్ పాలిటిక్స్, ఓన్లీ ప్రోగ్రెస్, యాక్టివిటీస్ ఎక్కువ ఉండేది. సో అది మన వర్కింగ్ స్టైల్, మన ఫ్యామిలీ వర్కింగ్ స్టైల్ చూశారు. సో దే ఆర్ వెరీ ఎక్సైటెడ్ దట్, అండ్ ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. మీరు అప్లై చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది, మీరు టికెట్ కోసం అర్జీ పెట్టుకున్నందుకు ఆనందంగా ఉంది అని కూడా చెప్పినారు చాలామంది. ఓకే, అది చెప్పినందుకు ఐఎమ్ ఆల్సో ఫీలింగ్ అండ్ చాలా డిలైట్. సపోర్ట్ చేస్తుంటే మీకు మంచి ఫీలింగ్ అనిపిస్తుంది. అవునండి, ఎస్. మీ ట్రస్ట్ ఉందండి మీకు, ఆ ట్రస్ట్లో ఎన్నో మంచి యాక్టివిటీస్ అన్నీ చేస్తున్నారని విన్నాను. అవును సార్. దాని గురించి చెప్తారా? మాచాని సోమ్ మెమోరియల్ ట్రస్ట్ అనేది నాన్నగారు రన్ చేస్తారా, నేను కూడా ఒక ట్రస్టీ మెంబర్ని. సో మనము వీ డూ లాట్ ఆఫ్ యాక్టివ్, అంటే స్కూల్ ఒకటి మాచాని సోంప స్కూల్ అని ఉంది. సో దేర్ వి రన్ ద స్కూల్. ఇట్స్ ఆల్మోస్ట్ అన్ లైక్ నాన్ ప్రాఫిట్ అని కాదండి, అక్కడ మన ఫీజ్ ఇస్ మినిమల్. ఇట్స్ అన్ అన్ఎయిడెడ్ స్కూల్, మినిమల్ ఫీజు ఉంటుంది. బట్ ఎనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, మళ్ళీ మన ఓన్ బిజినెస్ నుంచి అక్కడ స్కూల్స్లో మళ్ళీ క్లాస్ రూమ్స్ కట్టడం కానీ, కంప్యూటర్స్ తీసుకురావడం కానీ, సో అలా ఏమన్నా డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ మన ఓన్ ఫండ్స్ నుంచి చేస్తున్నామండి. మొత్తం ఫ్రీ? యా, ఐ మీన్ వీ డూ వర్క్, అంటే మనం యాడ్ చేస్తాం, క్వాలిటీ ఆఫ్ వర్క్ ఎక్స్ట్రా యాడ్ చేస్తాం. ఇట్ ఇస్ నాట్ అ ఫ్రీ స్కూల్. ప్లస్ ఎవ్రీ ఇయర్ వీ గివ్ ఆల్మోస్ట్ 10,000 స్టూడెంట్స్, 5,000 స్టూడెంట్ వీ గివ్ ఫ్రీ అంటే ముందు టెక్స్ట్, ఇప్పుడు గైడ్స్ అని చాలా స్టూడెంట్స్ గైడ్స్ కోరారు లాస్ట్ టైం. సో లాస్ట్ ఇయర్ ముందు ఫ్రీ నోట్బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసేవాళ్ళు, ఇప్పుడు లాస్ట్ ఇయర్ ది ఆస్ట్ ఫర్ గైడ్. ది సైడ్ గవర్నమెంటే మనకు నోట్బుక్స్ ఇస్తున్నారు అనేసి గైడ్స్ కోసం కోరారు. సో ఆల్ 10th class స్టూడెంట్స్ అందరికీ, ప్రజలకి, ఆల్ స్టూడెంట్స్, పేద విద్యార్థులకి అందరికీ గైడ్స్ ఇచ్చాము. డిజర్వింగ్ క్యాండిడేట్స్కి ఏమైనా హైయర్ స్టడీస్ కోసం స్కాలర్షిప్స్ ఇస్తాము. ప్యూర్గా ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేశారు ఎక్కువగా ఇక్కడ? ఆ టైంలో వేసాను, మన గ్రాండ్ ఫాదర్ది విజన్ ఉండేది, దట్ ఎడ్యుకేషన్ ఉంటే దే విల్ సర్వైవ్ సమ్హౌ అనేసి. ఫైనల్గా ఎమ్మిగనూరు ప్రజలకు ఏం చెప్తారు? మా పూర్వీకులందరూ ఫ్యామిలీ సర్వీస్లో ఉన్నారు, అదే సర్వీస్ నేను కంటిన్యూ చేస్తాను. మా తాతగారు ఆ రోజు ఎల్ఐసి తెచ్చారు. ఐ వాంట్ టు ఎక్స్టెండ్ ద ఇరిగేషన్ ఫెసిలిటీస్, సాగునీటికి తెప్పించడానికి, మన చేనేతల కోసం మా బెటర్ మార్కెటింగ్ అండ్ బెటర్ యాక్సెస్ టు మార్కెట్స్, ఫార్మర్స్ కోసం మోర్ సాగునీటి తీసుకురావడం కానీ, లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టడం కానీ, గుండ్రాయి ప్రాజెక్టు, గాజుల దిన్న లిఫ్ట్, ఇవన్నీ చేయాలని నాకు ఆసక్తి ఉంది. ఇవన్నీ ఖచ్చితంగా చేసి తీరుతాను. సో ఒకసారి అవకాశం ఇస్తే ఖచ్చితంగా? ఎస్, ఎమ్మెల్యే ప్రజలు నాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే ఇంతవరకు చేసినాము, మా ఫ్యామిలీ చేశారు, మళ్ళీ చేసి చూపిస్తాం. రైట్, థ్యాంక్ యూ. ఖచ్చితంగా మీకు అవకాశం రావాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అవకాశం వస్తే ఖచ్చితంగా ప్రజలు కూడా గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి. చాలా థ్యాంక్ యూ అండి. ఎమ్మిగనూరు ప్రజలు ఒక్కసారి కనుక టీడీపీకి నేను అభ్యర్థిగా ఉన్నప్పుడు అవకాశం ఇస్తే ఖచ్చితంగా నా విజన్తో, చంద్రబాబు గారి విజన్ రెండు కలగలిపి ఎమ్మిగనూరు ప్రజలు ఏవైతే కష్టాలు పడుతున్నారో అవన్నీ కూడా తీర్చి ఎమ్మిగనూరు ఒక మంచి నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానంటున్నారు మాచాని సోమనాథ్ గారు. ఇది వాటి లీడర్. దిస్ ఇస్ రఫీ.